అండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. గుత్తొంకాయ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. టమోటాలు ఒక 5-6, నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న కోసుకొని ఇదిగో సన్నని అల్లం ముక్క ఇలా తరిగి పెట్టుకున్నానండి. దీంట్లో పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. కొంచెం పసుపు అండి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసేసాక మనం మిక్సీ పట్టేసుకుందాం. కొన్ని లవంగాలండి. సో ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నామండి. సో ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇలా మెత్తగా వస్తుందండి. దీన్ని మనం వంకాయల్లో పెట్టుకొని ఈ వంకాయలన్నీ నీట్గా కడిగేసుకున్నాను. సో వీటికి ఈ పేస్ట్ లోపల పెట్టేసి కర్రీ స్టార్ట్ చేద్దామండి. చూడండి, ఇలాగా 4 పక్షాలుగా కట్ చేసేసుకొని దీంట్లోకి మనం కూర పెట్టుకుందామండి. మసాలా పెట్టుకున్నాం కదా, ఈ మసాలా కూరుకుందాము. అంతే, ఇదిగోండి ఇలాగా కొంచెం మనము అన్ని వంకాయలకి ఇలా పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ చేసుకున్నాము. ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం. చూడండి, అంతా ఇలాగా కూర పెట్టేసుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఆయిల్ కాగిపోయింది మంచిగా. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాం. అలాగే టమాటో ముక్కలు వేసుకున్నామండి. కొన్ని ఆల్రెడీ మనము ప్యూరేలో వేసాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకున్నాం. చూడండి, ఇప్పుడు వంకాయలన్నీ ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం. నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసామంటే మగ్గిపోద్దండి. ఒక్కసారి తిప్పుకుందామండి. తిప్పుకోపోయినా పర్లేదు, మామూలుగా కలిపేసుకున్నా పర్లేదు. ఒకసారి కలుపుకున్నామంటే మంచిగా మగ్గిపోతాయి. చూడండి, మగ్గింది. మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాము. చూడండి, వంకాయలు బాగా మగ్గిపోయాయండి. మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అది మిగిలింది కదా, అది వీటిల్లో వేసేసుకున్నాం. ఒక్కసారి కలుపుకున్నాము. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. చూడండి, జాగ్రత్తగా కలుపుకొని ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం. చూడండి, ఎంత చక్కగా మగ్గిపోయింది. అసలు చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. అంతేనండి, రెడీ అయిపోయింది మన గుత్తొంకాయ. అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.